కాంగ్రెస్ పార్టీలో ముడుపులు ఇస్తే పదవులు వస్తాయన్నారు, నిజం కాదంటారా? అవన్నీ అవాస్తవాలన్నా. ముడుపులు ఇస్తే కాంగ్రెస్ PCC పార్టీ డబ్బులు ఇస్తారు, ముడుపులు అవన్నీ ఇస్తే పదవులు వస్తాయి. అవి అందులో ప్రాంతీయ వాస్తవం పార్టీ, ఉందా? అవన్నీ ప్రాంతీయ పార్టీలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చేంత ఎప్పటికీ లేదు, ఎప్పటికీ రాదు. ఆ సంస్కృతి ఎప్పటికీ లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి సూట్ కేసు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఇంకా అంతకన్నా పెద్ద సూట్ కేసు ఇవ్వండి, రాజ్యసభ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డికైనా కానీ సూట్ కేసులు ఇవ్వండి, ఇస్తారు. అంటే సూట్ కేసులు ఇస్తే పదవులు ఇస్తారా ఈ పార్టీ? మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఎప్పుడు ఉండదు, భవిష్యత్తులో కూడా అలాంటిది రాదు. ప్రాంతీయ పార్టీలో జరుగుద్దా? 100% జరగదంటారేంటి? ఉదాహరణలు చెప్పగలరా? ఎవరైనా అట్లా డబ్బులు ఇచ్చి ముడుపులు సూట్ కేసులు ఇచ్చి పదవులు తెచ్చుకున్న వాళ్ళందరూ మీకు తెలుసు. మానవటం ఎందుకు చెప్పించుకోవడం అవన్నీ వాస్తవాలు చెప్తే ప్రజలు వాస్తవాలు కాదా ఏంటండి? ఉదాహరణకు నేను కొంతమంది పేర్లు చెప్పను, పేర్లు ఏదో చెప్పను. 2024 డిజాల్వ్ అయ్యే వరకు, అంటే 2 months బ్యాక్ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు కాడ వైసీపీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఇవాళ టీడీపీలోకి వెళ్ళి పదవులు తెచ్చుకుంటున్నారా లేదా? అవును. అదే టీడీపీలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది వైసీపీలోకి వచ్చి పదవులు తెచ్చుకున్నారా లేదా? ఎమ్మెల్సీలు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయ్యారు, రేపు రాజ్యసభ సభ్యులు కూడా అవుతారు. 3 ఖాళీ అయినాయి కదా, అవి కూడా అవుతారు. దేనికోసం మీరు రాజీనామాలు చేశారు? ప్రాక్టికల్గా దేనికోసం రాజీనామాలు చేశారు? జగన్ పోకడం వల్ల, జగన్ ఆధిపత్యం వల్ల మేము ఒక నిలలేకపోతున్నాం చెప్తారు వాళ్ళు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, రాజ్యసభ సభ్యులు కూడా ఆధిపత్యం చెప్తున్నారు, కలవనీయుడు మాట్లాడు. అది జగన్మోహన్ రెడ్డి లైఫ్, అది జనం అందరూ తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డి గురించి అది జగన్మోహన్ రెడ్డి లైఫ్ అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మెడలు ఉంచుతా అన్నాడు ఆయన కూడా, మీకు గుర్తుందో లేదో? ఢిల్లీలో మెడలు ఉంచడం మాట దేవుడికి ఎరగండి. దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఈయన మెడలు ఉంచేవాడు నరేంద్ర మోడీ దగ్గర. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా కానన్నా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని శూన్యం, జీరోలో పెట్టడమే తప్ప. సరేనా, మీరు కావాలంటే ఈ 10 years మన ఏపీకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఏదైనా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారా? ఈ 2 ప్రాంతీయ పార్టీలు అవి లేవు. పులివెందులో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లు కూడా ప్రైవేటీకరణ చేయటం, పులివెందులో ఉన్న కంపెనీని తీసుకొచ్చాం అమరావతిలో పెడతా అంటాం. ఇది ఎలా ఉందంటే అమరావతి ఉండదు, అరుంధతి ఉండదు. అంటే అమరావతి నిర్మాణం పూర్తి కాదంటారా? 100% పూర్తి కాదు. రాజధాని అవదా? అవ్వదు. అయిద్దని మీకు ఎవరైనా చెప్పారా? అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, 5 ఏళ్లలో పూర్తి చేస్తాము, అమరావతిని ఒక స్థాయికి తీసుకొస్తాము, ఇంటర్నేషనల్ స్థాయిలో చూపిస్తాం అమరావతిని చెప్తున్నారు. నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు, నిజం కాదంటారు అది? మోడీ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. ప్రత్యేక హోదా ఏమనండి, మోడీ గారే కడతారు కదా. పోలవరం ప్రాజెక్టు కట్టేది ఆయన కడతాడు, అమరావతి కట్టడానికంటే నిధులు అయినది ఏమనండి. నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా మీరు, నరేంద్ర మోడీ గారు చెప్పారు, కట్టుబడి ఉన్నాడు. తిరుపతి సాక్షిగా చెప్పాడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని. ఏం చేశాడు? ప్రమాణ స్వీకారానికి వచ్చి 1 చెంబు నీళ్లు 1 చెంబు మట్టి తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ నోట్లో కొట్టెళ్ళాడు. వాస్తవాలు కదా. ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న యూత్ కాంగ్రెస్ ఏ పార్టీకి సంబంధించిన వింగ్ గడంతా యాక్టివ్గా పనిచేయట్లేదు. ప్రతి ఒక్క అంశం గురించి పనిచేసేది ఏదైనా వింగ్ ఉందంటే ఓన్లీ ఒక యూత్ కాంగ్రెసే. కావాలంటే ఆన్ ది రికార్డు మీరు చూసుకోవచ్చు. మణిపూర్ సంఘటన జరిగినప్పుడు కూడా రీసెంట్గా మేము 5 days బ్యాక్ కాడ క్యాండిల్ మార్చ్ కూడా మేము పెట్టాము. కానీ మణిపూర్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి కానివ్వండి, ఇలాంటి కులాల మధ్య మతాల మధ్య జరిగే వాటి గురించి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా గతంలో కూడా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు ఉన్నప్పుడు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు గారు ఆధ్వర్యంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పాదయాత్ర కూడా జరిగింది. అప్పుడు లాస్ట్గా చెప్పండి, వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్. ఇప్పుడు వరకు మీరు చూసిన వాళ్ళు బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎందువల్ల? మాటిస్తే మాట తప్పడు, ఒక పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడిన వ్యక్తి ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి పేదవాడు బాగుండాలనే ఆశయంతో 2002-2003లో పాదయాత్రలు చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి మే నెలలో ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రజలు పడుతున్న కష్టాన్ని ఇవాళ దేశం మొత్తం చాలా గొప్పగా, దేశం కాదు వరల్డ్ వైజ్గా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన 3 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఒక పేదవాడు చాలా ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెట్టాడంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. అంతకుముందున్న గవర్నమెంట్లు ఎవరు చేయలేదండి. తర్వాత రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అన్నది. తర్వాత విద్య, ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలన్నా, ఒక మెడికల్ చదవాలన్నా కూడా
ఇళ్లకే పరిమితం కాకుండా ఒక లేని కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులను కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమైంది. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసు నమోదు చేయించింది. అది ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుంది. అది గతంలో వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో కూడా ఆవిడ వ్యతిరేకించింది. నా తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లన్నీ పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని. అందులో వాస్తవం ఎంత? అది ఏమైపోద్దంటే కేసు పూర్వఫలాలన్నీ తీసిన తర్వాత అంటే మామూలుగా ఏంటంటే ఆ టైంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది అన్నారు కాబట్టి అందులో పేరు చేర్చాం తప్ప ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడే. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక సొంత కొడుకులాగానే చూసుకుని తప్ప ఒక బయట వ్యక్తిలాగా ఎప్పుడు చూసుకోలేదు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం లాగా ఉందన్నా కూడా ప్రాజెక్టులు కట్టాలనే ఆశయంతో కూడా ముందుకు వచ్చింది అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వలన. రైతు బాగుండాలన్నా కూడా, విద్యార్థులు బాగుండాలన్నా కూడా, సామాన్యమైన ప్రజలకి హెల్త్ బాగుండాలన్నా కూడా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేసిన దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంతకి 1000% మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇవ్వడం వల్ల సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే విధంగా అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు.